వెల్కమ్ టు జిఆర్ టీవీ. కొడుకు ఇంటి పన్ను కట్టకపోతే తల్లికి వచ్చే వృద్ధాప్య పింఛను ఆపడం అన్యాయం, అమానుషమని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్ వేదికగా అధికారుల తీరును తప్పుబట్టారు. ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల తీరు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయని సీరియస్ అయ్యారు. పింఛన్ డబ్బులను కూడా ఇంటి పన్ను కింద జమ చేసుకుంటే ఆ వృద్ధుల బతుకు బండి నడిచేది ఎట్లా అని ప్రశ్నించారు హరీష్ రావు. అధికారంలోకి వస్తే ప్రతి నెల 6,000 పింఛన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు వచ్చే 2,000 పింఛను గుంజుకోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఒకవైపు లబ్ధిదారుల్లో కోత విధిస్తూ మరోవైపు చేతికందిన పింఛను ఇంటి పన్ను బకాయిలో జమ చేయడం శోచనీయమన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలో 15 మంది వృద్ధులకు వెంటనే పింఛన్లు చెల్లించాలని, ఇంటి పన్ను ఇతర కారణాలు చెప్పి పింఛన్లు ఆపకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు. దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.